హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. అయితే ఈ పేపర్ వాల్యూషన్ అనేది ఇన్విజిలేటర్ ఎలా చేస్తారో ఏంటి అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాను. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూడకుండా కామెంట్స్ అయితే పెట్టొద్దు. దయచేసి ఈ వీడియోకి నా శ్రమకు ఒక లైక్ చేయండి. అలాగే మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇలాంటివి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వచ్చేద్దాం. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పేపర్ వాల్యూషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను కొంతమంది ఉపాధ్యాయులను తెలుసుకొని అలాగే నాకు తెలిసిన జ్ఞానంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. సో ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చేస్తే కనుక టాపిక్ అనేది ముఖ్యంగా చూస్తే మనకు పేపర్ వాల్యూషన్ అనేది ముఖ్యంగా విద్యార్థులు ఎలా రాస్తారని దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఇన్విజిలేటర్ అనేది వారి హ్యాండ్ రైటింగ్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఈ విద్యార్థి ఎలాంటి వారు అనేది. అంటే వాళ్ళ స్టాండర్డ్ ఎక్కడే తెలిసిపోతుంది. అలాగని చెత్తగా రాస్తే వాళ్ళు పూర్ స్టూడెంట్ అని కూడా కాదు. ముఖ్యంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాండ్ రైటింగ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెలెక్షన్ చేసే విధానం, అయితే అటెంప్ట్ చేసే విధానం, ముఖ్యంగా ఈ మూడు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఏమేంటంటే హ్యాండ్ రైటింగ్ ఎంత చెత్తగా మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా హ్యాండ్ రైటింగ్ బాగుండే మీరు కొంచెం టాపిక్ అనేది రాస్తే కనుక ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ మీకు బాగుంటే మాత్రం మీకు ఇంప్రెషన్స్ అనేది ఇన్విజిలేటర్లో మంచిగా మీరు క్యాలిక్యులేట్ అవుతారు. అప్పుడు మీకు ఎంతో కొంత మీరు రాసినా కూడా మీకు మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే చాలామంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్కి రోమన్ అంకె 1లో మీరు 5 ప్రశ్నలు ఉన్నాయనుకుందాం. అలాగే రోమన్ అంకె 2లో మీకు మరో 5 ప్రశ్నలు ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్గా. చాలామంది ఏం చేస్తారంటే వచ్చినా రాకపోయినా సరే రోమన్ అంకె 2లోన ఒకటి అటెంప్ట్ చేయడం, అలాగే రోమన్ అంకె 3లోన రెండోది అటెంప్ట్ చేయడం, వచ్చేసి ముందు రాసేస్తూ ఉంటారు అనమాట. అలా రాయొద్దని అనట్లేదు, రాయొచ్చు. బట్ మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెక్షన్లో మీకు వచ్చిన రాకపోయినా మీకు ఉన్నటువంటి కొన్ని రెండు ఉంటాయి. వరుసగా మీరు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. రోమన్ అంకె 1లో మీకు ఎన్ని వస్తాయని, రోమన్ అంకె 2లో సెక్షన్లో ఎన్ని వస్తాయని అలా మీరు అటెంప్ట్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకుంటే ఒక యూనిక్ కోడ్లో వాళ్ళకి ఇన్విజిలేటర్లకు వీలుగా ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఎలాంటి విసుగు చెందరో మీకు ఇంట్రెస్ట్గా పేపర్ అనేది వాళ్ళు స్పాట్ వాల్యూషన్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే కొంతమంది ఏం చేస్తారు, సెక్షన్ 1లో ఒకటి రాసేసి సెక్షన్ 4లోనో ఇంకోటి రాసేసి సెక్షన్ 6లోకి ఇంకోటి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ముఖ్యంగా ఇన్విజిలేటర్ దగ్గర ఒక బుక్లెట్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, బుక్లెట్లో వాళ్ళకు వరుస ఉంటాయి కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీరు ఏం చేస్తారు, రోమన్ అంకె 6లోనా రోమన్ అంకె 4లోనా చెప్పడం వల్ల వాళ్ళు బుక్లెట్ తిరిగేసి వాళ్ళ శ్రమ అనేది నశించిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఎంతగా బాగా రాసినా కూడా అక్కడ మార్కులు కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది వరుస సంఖ్యలో మీరు అటెంప్ట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇదే అటెంప్ట్ విధానం అనేది. ఈ విధంగా మీరు ముఖ్యంగా రాసే విద్యార్థులు ఈ మూడు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆన్సర్ బుక్లెట్ అనేది ప్రతి ఒక్క ఇన్విజిలేటర్ దగ్గర ఉంటుంది అనమాట. మీరు ఎలా రాస్తున్నారో దాని ఆన్సర్ కరెక్టా కాదనేది ప్రతి ఒక్క ఇన్విజిలేటర్ దగ్గర ఒక బుక్లెట్ ఉంటుంది అనమాట. సుమారుగా 31 నుంచి 32 పేజీలు ఒక బుక్లెట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర పూర్తి ఆన్సర్ ఉంటాయి. అయితే ఎగ్జాక్ట్లీగా అందరూ ఉన్న ఆన్సర్ రాస్తే మీకు మార్కులు వేస్తారని కూడా లేదు. కొంతమంది ఈ సొంత తెలివితేటలతో కొంత జ్ఞానంతో కొంతమంది రాస్తూ ఉంటారంట మంచిగా పాయింట్లు, అందులో లేకపోయినా సరే లేని పాయింట్ కూడా రాస్తూ ఉంటారు మంచి అలాంటి దృష్టిలో పెట్టుకుని ఇన్విజిలేటర్ మార్క్స్ వేస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు అటెంప్ట్ చేసే విధానాలు, అలాగే ఇవన్నీ కూడా కరెక్ట్ ఉంటే మీకు పర్లేదన్నమాట. ఇంకా అసలు విషయానికి వద్దాం. చాలామంది పాస్ చేస్తారు, అసలు చాలామంది మేము పూర్ స్టూడెంట్లు మాకేం రాదు అని అనుకుంటే మాత్రం ముఖ్యంగా ఇన్విజిలేటర్ అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటారు అనమాట. ఎవరైనా పూర్ స్టూడెంట్ మినిమం మనకి 35 మార్కులు పాస్ మార్క్ కదా. అయితే 35 మార్కులు పాస్ మార్క్ అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అటెంప్ట్ చేసి మార్కులు ఎన్ని వచ్చాయని క్యాలిక్యులేట్ చేసుకుని సపోజ్కి 34 ఇలాగా 34.5 ఇలా మార్కులు వచ్చాయి అనుకోండి. అప్పుడు ఇన్విజిలేటర్లు మరొకసారి మీ బుక్లెట్ అనేది తిరిగేస్తారనమాట. ఏమైనా మిస్ అయిపోయామా, ఈ విద్యార్థి బార్డర్ మార్కుల దగ్గరికి వచ్చారు కదా, వీరిని ఎలాగైనా పాస్ చేద్దామని ఆతృత వాళ్ళకు ఉంటుంది. మమ్మల్ని ఫెయిల్ చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఎందుకంటే బార్డర్ మార్కులు అంటే జస్ట్ అర మార్క్తో పాస్ అయిపోయి అలాగే 1 మార్క్తో ఏమైనా ఛాన్స్ ఉంటుందనుకో వాళ్ళకి కలిపి మీకు బార్డర్ మార్కులు వేసి పాస్ చేస్తారనమాట. సుమారుగా కొంతమంది 32 మార్కులతో కూడా ఫెయిల్ అయ్యే చాలామంది ఉంటారు. వాళ్ళు ఫెయిల్ అయిన కారణం ఏంటో తెలుసా, వాళ్ళకి ఎగ్జాక్ట్గా 32, 33 వచ్చాయని కాదు. వాళ్ళకి 30, 31 వచ్చేసి వాళ్ళు రివిజన్ చేసి ఇన్విజిలేటర్లు ఎంత క్యాల్కులేట్ చేసినా వాళ్ళకి 33, 32 వచ్చేసి ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే 1 మార్క్ అంటే వీళ్ళు ఎలాగోలా మేనేజ్ చేయగలరు. కానీ మ్యాక్సిమం 2-3 మార్కులు వాళ్ళు కలపాలంటే వాళ్ళు కూడా మనసు ఒప్పదనమాట. బార్డర్ మార్క్ దగ్గర ఈ విద్యార్థి పోతున్నాడని
దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో మ్యాక్సిమం 34.5 ఇలా హాఫ్ 1 మార్క్ ఛాన్స్ ఉంటే మాత్రం మ్యాక్సిమం మీరు పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మీరు 6 సబ్జెక్టులో 34.5 వచ్చారంటే ఖచ్చితంగా ఆ విద్యార్థి పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే బాటల్ మార్కుల దగ్గర మీరు మినిమం పాయింట్స్తో మీరు పాస్ అవుతారు. అలాంటి మార్కులు మాత్రమే ఇన్విజిలేటర్లు పాస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఉంటారో ఖచ్చితంగా ఇవి మీరు గమనించాలి. నోట్ అని పెట్టాను కదా, ఇందులో కొంతమంది ఆన్సర్ షీట్లో రిక్వెస్ట్లు రాస్తారనమాట, బెదిరింపులు ఉంటాయి, డబ్బాస్ చూపిస్తారు ఇన్విజిలేటర్కి, సినిమా స్టోరీలు ఉంటాయి. ఇవేవి కూడా మీరు చల్లవండి. గుర్తుపెట్టుకుంటే ఏ విద్యార్థి కూడా మీరు ఎగ్జామ్ రాసే సమయంలో మీరు ఇలాంటి రాసిన కొంతమంది విద్యార్థులు నవ్వుకుంటూ ఉంటారు. సో మీరు సీరియస్గా రాశారనుకుందాం, మీరు సిల్లిగా రాశారనుకుందాం, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి, విద్యార్థుల యొక్క ప్రతిభ, వారి యొక్క టాలెంట్, ఎంత మార్కులు రాశారు, ఆ విద్యార్థి బతుకు తిరుగు ఈ దృష్టిలో ఉంటుందన్నమాట. అంతేగాని కొంతమంది మేము చాలాసార్లు వింటూ ఉంటాను, ఉపాధ్యాయులు మాకు క్లాస్మేట్లు మీకు అప్పుడు మేము చదివే రోజుల్లో అప్పుడు అనేవారు అనమాట, మాకు రిక్వెస్ట్లు వస్తుంటాయి, బెదిరింపులు కూడా వస్తాయి, అలాగే కొంతమంది బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా ఇస్తారు, దయచేసి నన్ను పాస్ చేస్తే ఈ అకౌంట్లో మీకు బ్యాలెన్స్ వేస్తామని. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే సిల్లిగా చెప్పేస్తాను, నేను సినిమా స్టోరీ రాసి నేను పాస్ అయిపోయినారా అంటారు. అలాంటివి చల్లవండి. ఇక్కడ చాలామంది ఇన్విజిలేటర్ సినిమా స్టోరీ రాసేస్తే మార్కులు వేసారు. సో మీరు ఏదో అలాగ అనుకుంటున్నారు అంతే, వాళ్ళు ఏదో కొంత రాసి ఉంటే వాళ్ళు పాస్ అవుతారు. కానీ ఈ సినిమా స్టోరీ రాసేయడం, రివ్యూలు రాసేయడం, ఇంకేదో రాసేయడం, వాళ్ళకి ఎవ్వరూ పాస్ అయ్యి చెయ్యరు ఇన్విజిలేటర్లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ విధంగా ఉంటుంది. సో ఇదండి మనకు పేపర్ కరెక్షన్ చేసే విధానం, విద్యార్థులు పేపర్లు రాసే విధానం. నాకు తెలిసిన జ్ఞానంతో మీకు నా యొక్క సమాచారాన్ని మీకు పంచుకున్నాను. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. సో ఏదైనా మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే వీడియో తోటి మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.